దానం పற்றி సూతాండాము. 3 విధ దానంகள் సత్వం రజస్ తమస్ దలో సత్వం చూసిండాము. యాక్చువల్ దానం అనేప్పటికి వద్దు ముఖ్యమైన விஷயம். ஆக்சுவலா தானம் தில்லோச்சி அதாவது மனவுடைய மனசுனுடைய தன்மை నీ థింకింగ్ ప్యాటర్న్ ఏని ఈ దానం అనే తన్మై వచ్చి ఆ మన భావనే ఆ దానం వచ్చి మంచి భావనతో చేసేప్పటికి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అదింతాని మనకు వచ్చిందిగా ఆరంభించిన మనకు వచ్చి ఒక మనసులో ఒక పక్వం అనేది ఈ దానా నుంచి వచ్చిన అనే దాన్ని మన చూసేము. అదావదు ఉలగం వచ్చి మనకు ఈ తప్పైన థింకింగ్ ఉంది. మొదట వచ్చి మనం ఏం చేయము, నేను వచ్చి పాదుగాపు లేని తన్మైలో ఉంటాను. ఒక చిన్న బిడ్డగా నేను పుట్టిందిలోండి ఆ అమ్మాయిల్ని ఆ బిడ్డల్ని ఉடைய అండి అటనేనే ఆ డిపెండెన్స్ ఒకటిని సార్ந்து ఉండే తన్మయే మొదటంతా ఉంది. అనగా కొంచెం కొంచెం గాని ఉలగాని తలంగా దేని ఏదన్నా ఒకటిని డిపెండ్ చేసేనే మనసు అనేది ఉంది. అనగా ఈ మన ఈ ఉలగాని పురుంజుకుని మనని పురుంజుకుని మన నుంచి ఏమి ఇచ్చింది ముడించును అనే దానింతా తెలుసుకుని దాన్ని ఇచ్చిందిగా ఆరంభించేప్పుడు మనకు రోగ్గా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉరువాహిందిగా ఆరంభించను. అప్పుడే మనకు వచ్చి నా నుంచి ఈ సముదాయానికి ఇచ్చింది వెళ్ళవును, నా కుటుంబానికి ఇచ్చింది వెళ్ళవును అనే ఒక ఇది వచ్చేప్పటికి మనని అరించకంటనేని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చి అహంకారంగా మారకుండా మనం చూసుకోలే, అదే అక్కడ ముఖ్యం. ఆ ఇచ్చే తన్మయ అనేది వచ్చేప్పటికైనా మనకి ఏం వచ్చింది, నే ఇచ్చేను అనే అహంకారంని సేరి వచ్చింది. దానిచ్చే ప్రచనే అది లేకుండా నే దేనికోసం ఇచ్చాను, ఈ పలాన నే ఇచ్చేది నా కడమ, ఇన్ని దినాలు నేను ఈ సముదాయాల్లో తీసిన ఆ కడన్ని నేను తిప్పి ఇచ్చాను అనే ఆ ఎన్నంతో నే ఇచ్చేది నా కడమే అనే ఎన్నంతో ఏ పలాన్ని ఉపహారాన్ని ప్రతి ఉపహారాన్ని ఎదురు చూడకుండా ఆ తక్కుదిని చూసి కాలాన్ని చూసి వాళ్ళతో తిరిగి బదులుకు ఎదిని ఎదురు చూడకుండా ఆ పాత్రం చూసి తక్కువైన వాళ్ళని చూసి ఇచ్చేది. వాళ్ళకు కూడా తెలాకుండా ఇచ్చేది ఇంకా ఎక్కువ అని చెప్పారు. మన దోరులు ఇచ్చేమో వాళ్ళని కూడా అది తెలాల్సిన ఇచ్చాను అనేసి తెలాల్సిన అవసరం లేదు. ఇదే మన వచ్చి ఈ సాత్విక దానం అనేదిలో చూసాము. యాక్చువల్గా ఈ ఆర్డర్లీ ఈ నేచర్ ఇయర్కై అనేది దాని ఆర్డర్లీ ఆ నియతంగా అన్ని నడిసేదానికి మన చూసాము. పంచమహాయజ్ఞం అటనిసి అన్ని తిరిగి మన తీసినది అన్ని తిప్పి ఇచ్చేప్పటికే ఆ హార్మోని అనేది అన్ని మంచి విధంగా ఆ సులర్చి అనేది నడుతా మన ఏற்கனவே చూసిందాము. ఇదింతాని ఆ నీళ్ళు రివర్ లోండి ఎక్కడికి పోతుంది, ఓషన్ కడల్కి పోతుంది. ఆ కడల్లో నీళ్లు తిరిగి ఆవి అవి పైగా మేఘంగా అవి తిరిగి వానగా కురిసి కొండలో కురిసి తిరిగి అది రివర్ గా వచ్చి ఇట ఆ సైకిల్ అనేది కంటిన్యూస్ గా నడుచుకుంటుంది. అదే మరి వాటర్ సైకిల్ మారి అని మనం ఒక్కొక్క దిల్లోని మనకు అది పురించదు. కావంటే అన్ని విషయాల్లోని మన வாழ்க்கை అనేదే ఇట ఒక సులర్చియే. అన్ని వచ్చి ఇట మారి సులండుకుంటానే ఉంది. అటనేప్పటికి ఆ సులర్చి మన ఇయ్యకుండా మన స్టాగ్నెంట్ అదావదు దాన్ని నిలిపి పెట్టినామంట. మన వచ్చి అది నాకు ఇది అన్ని నేని నా ఇది అట అనిసి ఒక అహంకారంతో నావుடைய செக்யூரிட்டி, நாவுடைய குடும்பனுடைய பாதுகாப்பு, நாவுடைய మనాడుடைய పాదుకాపు అట అనేసి నేను వచ్చి దాని ఒక దిల్లో ఒక వట్టాలు దాన్ని నిలిపేప్పటికి స్టాగ్నెంట్ ఎట్టా వచ్చి ఒక కులం వచ్చి అది పొయ్యిగుంటా ఉన్నది ఇంటే కంపు ఇదింతా ఉండదు. అదే ఇది అది ఆ రివర్ వచ్చి ఆ ఫ్లో నిలిసిపోయిందింట, ప్రవాహం నిలిసేప్పటికి అది కంపు కొట్టిందిగా ఆరంభించుతుంది. అదే మారియే మనతో ఉండే ఇది అన్ని నేను ఏ సెల్వంగా ఉంటనాலும்
అది వచ్చి కల్వి సెల్వంగా ఉంటనాலும் సరి, ఏ సెల్వంగా ఉంటనాலும் సరి, అది వచ్చి ఆ ఆ ఫ్లో వచ్చి పోయికుంటా ఉండాలి. మారి మారి அடுத்த దీనికి அடுத்த జనరేషన్కి లేకపోతే వేరే ఇంకొకరికి మనకు కూడా ఉండే వాళ్ళకి అట్ట మారి మారి అది అందరికి పోతానే ఉండాలి. அடுத்தనే దాని ఉடைய అది స్టాగ్నెంట్ అవ్వకుండా అది వచ్చి ఒక తావులో నిలాకుండా కంటిన్యూ అవ్వకుండా పోతా ఆ ఆర్డర్లీనెస్ అనేది వచ్చి వద్దే ముఖ్యం. దాని ఈ దానం అనేది మూలంగా మన క్లియరా దాన్ని చేసి ముడిచాం. దానిచే దీంతని ఆ సోషల్ ఆర్డర్ కి మనకు మనసులో వచ్చి ఆ ఒక నేను వచ్చి అన్ని నే వచ్చి ఇదింతా లూజ్ చేస్తునో, ఇదింతా నన్ను సక్కాఫోనో అనే ఒక వెరుపు ఉందేగా, అదింతాని ఈ దానం అనేది మనకు వచ్చేప్పటికి ఎదినే మన ఉడేది లేదు, అన్నినేని దేవుడుడే గిఫ్ట్ గా మనకు తగిలింది. ఎదినే నే వచ్చి నా సొంతం అనేది ఎదినే లేదు, అన్నినేని దేవుడుடைய గిఫ్ట్ అనేప్పటికి ఈ ఒళ్ళు కూడా ఈ ఒళ్ళుடைய ఆరోగ్యం అన్నినే ఇరైవనుடைய பரிசு అటానేప్పటికి దాని వచ్చి మన కంటిన్యూస్ మననే పొసెస్ అది వచ్చి మనకు కంటిప్గా ఉండాలి అట అనేసి మన ఎప్పుడు కానీ అది పోవచ్చు. ఉంటే ఓకే, లేకపోతనాలు ఓకే, దానికి మనం ఏం చేయాలో దాన్ని చేసుకోవచ్చుమే తవర అది కంటిప్గా ఎప్పుడు ఉండాలి అనేసింత మన ఎంచాల్సిన అవసరం లేదు. అది ఇదింతా వచ్చేప్పటికే మనస్సులో ఆ సన్యాస భావం అనేది మనకు వచ్చు. మనసులో ఆ భావన రాంగా ఆ నిత్య సన్యాసిగా మన మనసులో అవంగా మనకు ఏ ఇది లేని ఒక బాధరన్స్ గా మనకు ఉండదు అనేదాన్ని మన పురించుకోవాలి. అదే ఇక్కడ ఈ దానం మూలంగా మనం తెలుసుకోవాల్సింది. அடுத்து 21வது శ్లోకం. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలం ఉద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. యత్తు ప్రత్యుపహారార్థం ఫలం ఉద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. యత్తు ప్రతి ఉపహారార్థం ఫలం ఉద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. ఇది రాజస దానం అని చెప్పేది. ఏమి ఎది తూ అంట మారాక ఈ పైగా చెప్పిన ఆ 20வது శ్లోకాల సాత్వికాల ఆ దేశం అరించి కాల అరించి పాత్రం తప్పియైన వాళ్ళని అరించి ఏ విధ పలన్ని ప్రతి ఉపకారం కరుదహండ అనేదాన్ని అణుపకారినే అనే వార్త మూలంగా చెప్పినారు. దానికి ఆపోజిట్ గా ఇక్కడ ప్రతి ఉపకారార్థం ఉపకారం తిరిగి వాళ్ళ చేతులు మనకు అనే ఎన్నంతో ఇచ్చేది. ఇక్కడ ఈ రాజసం దానం వచ్చి నాకు వచ్చి నేను ఇప్పుడు చేసేని వాళ్ళు తక్కువ సమయాలు మనకు తిప్పి చేతురు అనే ఎన్నంతోని ఇచ్చేది. అதாவது సామాన్యంగా అది ఎప్పుడు ఇట్ట ఇచ్చే రూపాయిగా మన ఇచ్చేమో తిరిగి రూపాయిగా ఇద్దరు అట్టంతా ఇచ్చేది లేదు. మన చేసేమో మనకు ఎప్పుడు కావాలో అప్పుడు వచ్చి వాళ్ళు మనకు చేతురు అనే ఒక మనసులో ఆ ఎన్నంతో దానం ఇచ్చేది. అనగా ఫలం ఉద్దేశ్య అనేప్పటికి భయాన్ని విరుంబి, అదావదు ఈ దానం నుంచి మనకు మంచి బలంతా తగులును అనే అదావదు దృష్ట పలన్ అదృష్ట పలన్. మొదటిది వచ్చి ప్రతి ఉపహారార్థం అనేది వచ్చి మన దృష్ట పలన్ మన కంట సూత్మేక మన చేసేము వాళ్ళు మనకు తిప్పి చేతురు దాన్ని మన చూడాల్సిన అనే ఆ ఎన్నం వచ్చి అది వచ్చి దృష్ట పలన్. ఫలం ఉద్దేశ్య అనేప్పటికి నేను ఈ దీని నుంచి నాకు మంచి ఫలం తగులును పుణ్యం తగులును అనేది ఇంత ఎంచేది వచ్చి అదృష్ట ఫలం. ఇట ఈ ఫలాన్ని ఇంతని గేఫాలు పెట్టుకుని పునః అంటే మీంடும் అదావదు
ఈ ప్రతి ఉపహారాన్ని కరందేరు అదే టయాలో ఇంకాని ఫలం ఉద్దేశ్య అనేప్పటికి ఆ అదృష్ట ఫలంగా పుణ్యాన్ని ఎదురు చూసి ఏమి అనగా ఈ పరిక్లిష్టం అనేప్పటికి మన వరుతతోటి అయ్యో నేను ఇచ్చేనే నా రూపాయి ఇంత పోతుందే అటాడేసి ఆ వరుతతో మన వరుతతోని ఇత్తాని అయ్యో రూపాయి పోతుంది మనసులో వచ్చి రూపాయి పోతుందే అని ఎంచుకుంటా ఇచ్చేది అట్ట ఇచ్చే దానం వచ్చి రాజసం అనేసి చెప్పారు. రజోగుణాల్లో గుణం పెట్టుకుని ఆ భావనతో ఇచ్చేరు. స్మృతం అంటే అటాని మకాన్లు చెప్పారు. మకాన్களால் கருதப்படுகிறது. ఈ మనవర్తం అనేప్పటికి వాళ్ళకి వచ్చి ఆ ముళ్ళు మనస్సుతోని నే ఇయ్యాలే అని ముళ్ళు ఎన్నంతో వాళ్ళు ఇచ్చేది లేదు. మన దీని ముందాసిద్ధిలోని ఆ తపస్సులో చూసామే సత్వం అనేప్పటికి ఆ తపస్సే ఎండ్ గాని అవుతుంది. మీన్స్ కానీ అదే ఉన్ను, ఎండ్ గాని అదే ఉన్ను. అదే ఒక దోవ గాని ఉంది, అదే అడంజే ఎండ్ ఆ ముడింద ముడివు గాని అదే ఉంది. అదే మరి ఇక్కడ దానం మన చేసేప్పుడికేని ఆ ముడింద నేను ఆ దానం అనే ఆ సెయల్ వచ్చి దీని నుంచి ఏం బలం వచ్చును అనేది ఇంకా యోచించకుండా ఆ సెయల్లోనేని ఆ సంతోషాన్ని అడంచేది, ఆ దానాలోనేని మన ఆ ఒక ఆ పూర్ణత్వాన్ని మనసులో ఆ భావనే వచ్చి అదే ఎండ్ అదే ముడివు అదే మీన్స్ అదే వళి అదే ముడివు అనే దాన్ని పురించుకుని చేసేది వచ్చి సాత్విక దానం. అదే ఇది ఈ దిల్లో ఈ రాజసంలో ఏమవుతుంది, దాన్ని కరివిగా ఎంచేమే తవర దాన్ని ముడివుగా ఎంచేది లేదు. అప్పుడు దానికి ఒక ముడివు ఇంకా మన దీని నుంచి దానిలో వచ్చి ఒక వర్త ఉంది. మన ఇదింత సకాలతో తిరిగి వచ్చినా లేదా తిరిగి వాళ్ళు మనకు చేతరా ప్రతి ఉపకారం వాళ్ళు చెయ్యకుండా సకాలతో ఏం చేస్తాము, ఇప్పుడు మనం ఇచ్చేము మనకు కావాలనేప్పుడు వాళ్ళు ఇచ్చిరా అటాని సింతాని ఆ వర్తం ఉండేది. ఇదింత మన వర్తంతోని ఇచ్చేది అన్ని నేని రాజసం అనేసి చెప్పేది. ఇదే ఇది 21வது ஸ்லோகம். அடுத்து 22 இதுல வச்சு தாமசம் தானம் பற்றி சொல்லியது சுத்தாடி. அதேச காலே யத்தானம் அபாத்ரேப்யஸ்ச தீயதே அசத்கிருதம் அவஜ்ஞாதம் தத்தாமசம் உதாகிருதம். அதேச காலே யத்தானம் அபாத்ரேப்யஸ்ச தீயதே அசத்கிருதம் அவஜ்ஞாதம் தத்தாமசம் உதாகிருதம். అదేశ కాలే దీనిలో సత్వదిలో దేశ కాలే అని చెప్పినాము. దీనిలో వచ్చి అదేశ కాలే అనేప్పుడు తகுதியற்ற తావులో తகுதியற்ற సమయాల్లో తగుదియట్ర పాత్రానికి ఇచ్చేది అన్ని ఆపోజిట్ గా వచ్చింది. ఇడం అనేప్పటికి తగుదియట్ర ఇడం అంటే ఒక క్లియర్ ఒక తూய்மை లేని తావు. అక్కడ వచ్చి ఆ తావులో ఇయ్యాల్సిన అవసరం లేదు. దానికి స్వామి ఇచ్చిన ఎగ్జాంపుల్ వచ్చి ట్రాఫిక్ వద్దే ఫుల్ ట్రాఫిక్ లో ఉండేప్పటికి ఆ బిచ్చే తింటుంతా వచ్చేరేక ఆ తావులో అది ఇయ్యాల్సిన అవసరం. అది వచ్చి రిస్క్. ఆ తావులో వచ్చి దిడేన్సి అన్ని మూవ్ అవ్వింది ఆరంభించింది అంటే ఆ తావులో వాళ్ళకుని రిస్క్ మనకుని రిస్క్. అది చేయాల్సిన అట్ట తావులో ఎన్కరేజ్ చేయకూడదు, అట్ట తావులో ఇయ్యకూడదు. అది వచ్చి నిండు గురి ఏం చేశారంటే ఆ బిడలాని మన ఆ పడాలంతా చూసిందాము. ఆ బిడలాని వద్ద ఇది చేసి ఆ కొడుమ పడితే కన్ను నేర్తి కాళ్ళని ఇది చేసి అట్ట విజయంతికి అంపేరు. అట్ట ఇది తని మన ఎన్కరేజ్ చేయకూడదు. అట్ట మరి తావులలో కూడా ఏ తావులో ఇయ్యాల అనేది వచ్చి వద్దే ముఖ్యం. అదే మరి ఏ కాలాలో ఇయ్యాల
ఆ కాలం తెలాకుండా ఇష్టానికి ఇచ్చేది అనగా ఈ దోరుగా ఇయ్యాల. ఇక్కడ వచ్చి ఆ శాస్త్రం తెలాని శాస్త్రాన్నుடைய వాల్యూ తెలాని మొరటి మనిషిలాకు అంట మరి ఒక ఇదిగా ఉండే వాళ్ళకి వచ్చి ఒక తూய்மையான మనసు లేకుండా ఏ వాళ్ళ ఇంకొకరిని ఏదినా చెప్పుకుంటాని అట్ట ఉండే వాళ్ళకి వాళ్ళకంతా ఇయ్యాల్సిన అవసరం లేదు. ఆ పాత్రేభ్యశ్చ దీయతే వాళ్ళకి ఇచ్చే ఆ ఇది వచ్చి తామసం దానం అని చెప్పారు. అనగా ఇక్కడ ఇంకొక ఇది కూడా ఇచ్చిండారు. అసత్కృతం అంటే మర్యాద లేకుండా, అదావదు బాగా మంచి వార్త చెప్పకుండా వచ్చాకనో తీసిందుకు తెల్లారదలిక అనేసి ఒక తిట్టుకుంటా ఇయ్యడం అసత్కృతం. సత్కృతం, సత్ అంటే మంచి, కృతం అంటే చేయాలని అర్థం. సత్కృతం లేకుండా, అదావదు ఒక మంచి செயல்గా లేకుండా అసత్కృతం అంటే ఒక నెగటివ్ గానే చేసే మరి ఒక వాళ్ళు వచ్చేది వాళ్ళే మనసు నొందుపోయి అయ్యో అడిగింది వచ్చేమే అనేదిలోనే ఉత్తురు అడిగింది వచ్చే వాళ్ళతో ఆ నెగటివ్ గానే మాట్లాడేది. ఇప్పుడు ఈ దేశం కాలం పాత్రం తక్కువగా ఉండేవాళ్ళు ఆ మూడు కరెక్ట్ గా ఉంటున్నాను కూడా వాళ్ళకి వచ్చి మర్యాద లేకుండా, ఒక ప్రియ లేకుండా తూకి ఎవరాసేది పో ఎత్తుపో అనేసి తూకి వేసి దాని వాళ్ళకి మర్యాద ఇయ్యకుండా వాళ్ళకి ఇది చేసేది, ఆ దానాన్ని ఇచ్చేది, అది ఇంత ఉండకూడదు. అదే అసత్కృతం అని చెప్పారు. అదాదు ముందటి కాలాల్లో దానం ఇచ్చేప్పుడు వాళ్ళని వచ్చి అట్నే మర్యాద చేసే, నాకు ఇట్ట ఒక వాయిపుని దేవుడు ఇచ్చింది, దానం ఇచ్చిందుకు ఒక వాయిపుని వీళ్ళ మూలంగా నాకు ఇచ్చింది అనేసి వాళ్ళకి అన్ని పాద సేవ చేసి నమస్కారం చేసి అన్ని మర్యాదతోనే వాళ్ళకి అన్ని దానాన్ని ఇద్దరు ఇదింత లేకుండా ఇచ్చేది అనేసి అదే అసత్కృతం అనే దీని మూలంగా చెప్పేది. అనగా అవజ్ఞాతం అంటే అవమానపడితేది, వాళ్ళని ఒక మంచి విధంగానే ట్రీట్ చేసేదే లేదు. వాళ్ళే నొందుపోయి వచ్చే అడిగింది వచ్చామే అనేసి ఒక మన దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇది చెప్పినారంటే మంచి విషయం వాళ్ళని రెస్పెక్ట్ చేసి వాళ్ళకి ఇయ్యాలే అనేదాన్ని కుశేలర్ కథని చెప్పినారు. స్వామి వచ్చి ఆ కుశేలర్ ని కృష్ణరెట్ట వాళ్ళు అడిగిందుకు కూడా యోచుకుని అతను వచ్చి అట్నేను వద్దు ఇదిగా ఏం చేసింది లేకుంటే వద్దు మనకు ఒక కురికిపోయి వద్దు యోచి అక్కడ నడిచింది కూడా సంగడ పడుకునే అతను వచ్చేది. కాబట్టి ఇతను దానితో ఒకటి పొరుటుగా ఎత్తుకోకుండా అతని కాల్ని గడికి అతనికి ఏం మర్యాద చేయాలన్నా అన్ని మర్యాద చేసి అతను అడుగుగంటనేని అతనికి అన్ని చంపారు. ఆ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినారు. ఇదిలో వచ్చి మన చూసేది వచ్చి చెయ్యని వాళ్ళు వచ్చి వాళ్ళని అవమానం పడితే నువ్వు అడిగింది వచ్చినావా, నువ్వు ఇత్త తిరిగితువా, ఎప్పుడు ఇతనే సేతు అనేసి అవమానపడితే అది ఇంత చేసి వాళ్ళని ఇది చేసేది వచ్చి అట్టమారి ఇచ్చే దానం వచ్చి తామస దానం అనేసి పేరు. ఈ విద్యాసంతా మనకు దేని తెలుసుకోలే అంటే ఆ రాజసం తామసాన్ని మనం ఉడిసి మన సత్వంగా దాన్ని చెయ్యాలి అనే దాన్ని ఇక్కడ మన పురించుకొచ్చింది. సరే, దీనితోని మన వచ్చి ఈ మూడుగా పిరిచి చెప్పినారుగా ఈ దపం దానం యజ్ఞం అన్ని నేని శ్రద్ధ దీనింతని మనకు పిరిచి భగవాన్ చెప్పుకునే వచ్చినారు. ఇది ముడిజితుంది దీనితోని. ఇంకా அடுத்து 23లోని 28 దాకా ఇంకొక టాపిక్ ని భగవాన్ ఇంట్రొడ్యూస్ చేశారు. దీనిలో వచ్చి మెయిన్ గా ఏమి చెప్పిందుకు వచ్చారంటే ఒక కొత్తగా ఒక మంత్రాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఓం తత్సత్ మన చెప్పేమిగా
ఒక్కొక్క అధ్యాయం ముడించిన వెనక ఓం తత్సత్ అటని చెప్పి మన ముడిచేము. ఓం తత్సత్ ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అటనిసి మన ఒక్కొక్క అధ్యాయం ముడించేపటికి దాన్ని చెప్పాము. ఆ ఓం తత్సత్ అనే ఆ మంత్రం దేనికి చెప్పాము, ఆ దేని పట్టింత అని మనకు ఒక విளக்கம் ఇక్కడ ఇచ్చారు. సూతాడి యాక్చువల్గా ఇక్కడ వచ్చి మన ఈ యజ్ఞం దానం తపం ఇదింత చేసేమే తపస్సు ఇదింత అని ఇది అన్ని నేని మన భావనలో బాగా ఇదింత చదివిన వెనక ఆ భావనని మనస్సులో మనకు ఎత్తుకొచ్చేది వచ్చి కొంచెం కొంచెంగా అభ్యాసం చేసి దాన్ని ఎత్తుకొచ్చి రాజు. కాబట్టి మన செயల్లో చేసేప్పుడు దానిలో ఏదైనా తప్పులు వచ్చిందుకు ఛాన్సెస్ ఉంది. దానం చేసేప్పుడు ఎట్టా దానం చెయ్యాలా అనేది క్లియర్ గా మనకు తెలియకుండా బాగానే మన మంచి గేఫంతో అన్నితో మనం చేస్తున్నాం. కాబట్టి ఎట్టా మరి ఇయ్యాలా, ఏ తావులో ఇయ్యాలా, ఏ కాలాలు ఇయ్యాలా అనేది ఇంత మనకు తెలియకుండా ఉండొచ్చు. దానిలో ఏదైనా తప్పులు ఉన్నది. అదే మరి తపస్సు చేసేప్పుడు అనగా ఈ యజ్ఞం చేసేప్పుడు ఉదాహరణకి గురుపరానంద స్వామి ఏం చెప్పినారంటే, అప్పుడు ఒక తావులో తినేము, అక్కడ వచ్చి ఈ ఆకు ఎట్టా ముయ్యాలి అనేదిలో కూడా సంప్రదాయాలంతా ఉంది. తప్పుగా ఆకు ముతే దాని కూడా వాళ్ళు వచ్చి అయ్యో ఇట్ట మూస్తారు, వాళ్ళకి తృప్తి లేదు, వాళ్ళది మన వేసిన తిండి వాళ్ళకి తృప్తి లేదు వాళ్ళది అట అనేసి ఫీల్ చేస్తారు. అట అనేప్పుడు ఏం చేయాలి, మన వచ్చి అన్ని వాళ్ళకి మన ఏం చేయాలి తిని ముడిచాము అంటే వాళ్ళతో నేడు తిండి బాగా తృప్తిగా తిన్నా, అన్ని బాగా ఉన్నది, నేను ఏదైనా తప్పుగా చేసినంట నన్ను మన్నించుకోండా అట అనేసి మన్నిపు అడిగి రావాలంట. మన ఒక్కొక్క రిచువల్స్ చేసేపుడుకుని ఆ ఒక్కొక్కటిని ఇంకో కడేస్ట చెప్పి ముడిచేపుడుకు ఆ రిచువల్ ముడిచేపుడుకు మంత్రహీనం